అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గుణపాఠం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవన్, ప్రణీత పార్టీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ ఇంటికి వేసిన తాళం కనిపించలేదు. పార్టీకి వెళ్లే ముందు డోర్ లాక్ చేసే బయలుదేరాం కదా అనుకుంటూ అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. లోపల గడిపెట్టినట్టు అనిపించింది. కాలింగ్ బెల్ కొట్టారు. డోర్ ఓపెన్ చేసిన అన్నపూర్ణ గారిని చూడగానే వాళ్ళిద్దరికీ కోపం పొంగుకొచ్చింది. అప్పటికే మత్తులో ఊగిపోతూ ఉన్న జీవన్, ప్రణీత చిరాగ్గా చూస్తూ లోపలికొచ్చారు. లోపల శ్రీనివాస్ గారు కూడా కనిపించారు. వెంటనే పట్టరాని కోపంతో, ఎంత ధైర్యం మీకు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి? ఈ పాటికే అవమానంతో మీ గుండె ఆగి చచ్చిపోయి ఉంటారు అనుకున్నాం. మళ్ళీ ఎందుకొచ్చారు? మీకు కొంచెం కూడా సిగ్గులేదా? వెంటనే ఇంటి నుంచి బయటకెళ్ళండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు జీవన్. అన్నపూర్ణ గారు ముఖంలో చెరగని చిరునవ్వుతో వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ అలా కొడుకు వైపు చూస్తూనే ఉన్నారు. కొడుకు, కోడలు ఇలా మాట్లాడుకోసాగారు. ఈ ముసలాళ్లకి ఇంటి నుంచి గెంటేసినా బుద్ధి రాలేదు. మళ్లీ తిరిగొచ్చారు. వీళ్లకి ఎలాంటి డోస్ ఇవ్వాలంటే మళ్లీ మన ఇంటి వైపు చూడ్డానికి కూడా భయపడాలి అన్నాడు జీవన్. ఆ మాటలకు ప్రణీత, అవునండి, ఎంత అవమానించినా వీళ్ళకి సిగ్గు లేకపోతే మనమేం చేస్తాం అంది. ఈ మాటలన్నీ వింటున్న జానకీదేవి గారు అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి ప్రణీత చెంప పగలగొట్టారు. అక్కడ జానకీదేవి గారిని, రాహుల్ని చూడగానే జీవన్కి కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. భయంతో చెమటలు పట్టసాగాయి. జానకీదేవి గారు కోపంగా ప్రణీతని, జీవన్ని చూస్తూ, మీకు ఎంత ధైర్యం ఈ ఇంటి నుంచి నా అన్నయ్యని, వదినని ఈ వయసులో బయటకు గెంటేయడానికి? మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను. మీరు నా అన్నా వదినలకి ఎలాంటి గతి పట్టించారో తెలుసా అంటూ జానకీదేవి గారు కొడుకు రాహుల్తో కలిసి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. అమెరికా నుంచి 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియా వస్తున్న జానకీదేవి గారు, రాహుల్ కారులో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అప్పుడు జానకీదేవి గారు ఇంకా రాహుల్ ఉన్న కారు డోరుని ఒక వృద్ధురాలు కొట్టింది. రాహుల్ కిటికీ అద్దం కిందకి దించగానే ఆ వృద్ధురాలు, ఒక్క బెలూన్ తీసుకోండి బాబు, ఒకే ఒక్కటి తీసుకోండి, 10 రూపాయలు మాత్రమే, మీ ఇంట్లో ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆడుకుంటారు, ప్లీజ్ బాబు తీసుకోండి, నా భర్త నేను నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ఒక్క బెలూన్ తీసుకోండి బాబు, మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళవుతారు అంటూ ప్రాధేయపడసాగింది. అప్పుడు రాహుల్, ఈవిడ్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోందే, బాగా తెలిసిన వాళ్ళలా అనిపిస్తున్నారే అనుకుంటూ పరీక్షగా ఆ వృద్ధురాల్ని చూడడం మొదలుపెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వృద్ధురాల్ని గుర్తుపట్టగానే రాహుల్కి తన కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఆ వృద్ధురాలు ఎవరో కాదు, తన అత్త అన్నపూర్ణ అనే విషయం గుర్తించగానే రాహుల్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే రాహుల్ తండ్రి చనిపోయాక రాహుల్ మామయ్య, అత్తయ్యలే రాహుల్కి, తన తల్లికి ఎంతగానో అండగా నిలబడ్డారు. ప్రతి పరిస్థితుల్లోనూ తోడుగా ఉన్నారు. ప్రతి కష్టంలోనూ వెన్నంటి ధైర్యం ఇచ్చారు. రాహుల్ చదువు కూడా తన మామయ్య శ్రీనివాసరావు గారే సహాయం చేశారు. తండ్రి చనిపోయాక రాహుల్కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. రాహుల్ జానకీదేవి గారిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. ఈ రోజు తిరిగి చాలా ఏళ్ల తరువాత తన ఇంటికి వస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాహుల్కి తన అత్తని అలాంటి పరిస్థితుల్లో చూడడం చాలా బాధగా అనిపించింది. అత్తయ్య, మీరేంటిక్కడా, మామయ్య ఎక్కడా అని ఆతృతగా అడిగాడు. వెంటనే అన్నపూర్ణమ్మ గారు కన్నీళ్లతో తన భర్త శ్రీనివాసరావు గారిని రాహుల్కి చూపించారు. ఒక వ్యక్తి ఒక బరువైన బ్యాగ్ని భుజానికి తగిలించుకొని పిల్లలకి బొమ్మలు అమ్ముతున్నాడు. ఎండలో నిలబడలేక, ఆ బ్యాగు బరువు మోయలేక చాలా భారంగా నడుస్తున్నాడు. ఎవరైనా తన దగ్గర బొమ్మలు కొంటారేమోనని ఆశగా సిగ్నల్ దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఇదంతా చూసిన రాహుల్కి బాధతో తన గుండెని ఎవరో మెలిపెడుతున్నట్టు అనిపించింది. అత్తయ్య, ఏంటిది, మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ ఏం చేస్తున్నాడు? అసలు ఏం జరిగింది? ఇరుగు పొరుగు వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని పట్టించుకోలేదా అంటూ రాహుల్ కన్నీళ్లతో అన్నపూర్ణమ్మ గారిని అడిగాడు. రాహుల్ తల్లి జానకీదేవి కూడా వాళ్ళిద్దరినీ ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యింది.
రాహుల్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన మామయ్యని కౌగిలించుకుంటాడు. మావయ్యకు కలిగిన పరిస్థితి చూసి గట్టిగా ఏడుస్తాడు. జానకీదేవి గారికి తన అన్నయ్యకు కలిగిన పరిస్థితి చూసి పట్టరాని దుఃఖం వచ్చింది. ఆవిడ కన్నీళ్లు కారుస్తుంది తప్ప ఆ షాక్ నుంచి తేరుకోలేక ఏమీ మాట్లాడలేకపోయింది. వెంటనే రాహుల్ శ్రీనివాసరావు గారిని, అన్నపూర్ణమ్మ గారిని కారులో ఎక్కించుకుని తమ ఇంటికి తీసుకెళ్లాడు. శ్రీనివాసరావు గారికి కాళ్ల మీద, చేతుల మీద చిన్న చిన్న గాయాలయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆగి ఉన్న కార్ల వెనుక పరిగెడుతూ పడిపోవడం వల్ల ఆ గాయాలయ్యాయి. ఆ గాయాలను చూసిన రాహుల్, మావయ్య నేను వెంటనే డాక్టర్ని పిలుస్తాను, ఈలోపు మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దురు గాని, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుందురు గాని అని చెప్పాడు. జానకీదేవి గారు గబగబా వంటగదిలోకి వెళ్లి వంట మనిషి సహాయంతో తన అన్నయ్యకి ఇష్టమైన వంటకాలన్నీ రెడీ చేశారు. ఆ పదార్థాలన్నీ చూసిన అన్నపూర్ణమ్మ గారికి, శ్రీనివాసరావు గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత మంచి భోజనం చేసి ఎన్ని రోజులయ్యిందో వాళ్ళిద్దరూ. అందుకే ఇంత మంచి భోజనం చేసి ఎన్ని రోజులయ్యిందో అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు శ్రీనివాసరావు గారు. అప్పుడు రాహుల్, మావయ్య భోజనం చేసేటప్పుడు ఏడవకూడదు, ఏమీ మాట్లాడకూడదు, ఈ విషయం నువ్వే చిన్నప్పుడు నాకు నేర్పించావు, మీరు తృప్తిగా భోజనం చేయండి అంటూ ప్లేట్ తీసుకుని రాహుల్ తన మామయ్యకు, అత్తయ్యకు తన చేతులతో తినిపించడం మొదలుపెట్టాడు. మామయ్య, ఇది ఏడవాల్సిన సమయం కాదు, సంతోషించాల్సిన సమయం. మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన జీవన్కి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్తాను, మీరు ఏమీ బాధపడకండి, మనం ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, మీరు ముందు భోజనం చేయండి అంటూ వారికి అన్నం తినిపించసాగాడు. భోజనాలు పూర్తయిన తర్వాత, మామయ్య నువ్వు నాకు చిన్నప్పటి నుంచి చేసిన సహాయాలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. చిన్నప్పుడు ఏ విషయమైనా నాకు నువ్వు ఎంతో శ్రద్ధగా దగ్గరుండి నేర్పించేవాడివి. నాకు సైకిల్ తొక్కడం, బైక్ నడిపించడం నువ్వే నేర్పించావు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు, అమ్మకి పెద్ద దిక్కుగా నిలిచావు. శూన్యంలో కొట్టుకుపోతున్న మాకు ఒక భరోసా ఇచ్చావు. మా వెన్నంటే నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించావు. నా చదువు మధ్యలో ఆగిపోకూడదని నా చదువుకు కావలసిన ఖర్చంతా నువ్వే భరించావు. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళాక నేను జీవన్కి చాలాసార్లు ఫోన్ చేశాము, కానీ తను ఆఫీస్లో ఉన్నానని, బయట ఉన్నానని చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. మీతో మాట్లాడడానికి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. అసలు ఏం జరిగింది మావయ్య? మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏమిటి అని అడిగాడు రాహుల్. వెంటనే జానకి గారు, అన్నయ్య మీరు జీవన్ని ఎంతో ప్రేమగా విలువలు నేర్పిస్తూ పెంచారు. అసలు మీకు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీనివాస్ గారు జానకి గారిని చూస్తూ, ఏం చెప్పమంటావు చెల్లెమ్మ, తరచుగా పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేసిన కొడుకులు అన్న వార్తను చూసినప్పుడు అవన్నీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. మన పిల్లలు ఇలా ఎందుకు చేస్తారు? నా పెంపకంపై నాకు నమ్మకం ఉంది, నా జీవన్ ఎప్పటికీ ఇలా చెయ్యడు అని నా మనసుకు సర్ది చెప్పుకునేవాణ్ణి. కానీ భగవంతుడు అలాంటి విషయాలు మా జీవితంలోనే జరిగేలా చేశాడు అనగానే, అసలు ఏమైందన్నయ్య? మీకు చెప్పకుండా జీవన్ ఏ పని చేసేవాడు కాదు కదా, వదిన తినిపిస్తే గాని అన్నం తినేవాడు కాదు. అలాంటి వాడు ఇప్పుడు అంతలా మారిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నారు జానకి గారు. నిజానికి అప్పుడు తన కుటుంబం అంటే తన తల్లి, తండ్రి, తను. కానీ ఎప్పుడైతే ప్రణీత తన జీవితంలోకి వచ్చిందో అప్పుడంతా మారిపోయింది. మేం జీవన్ పెళ్లి కోసం ఎన్ని కలలు కన్నామో. చక్కని, అనుకోగల మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని ఎన్నో ఆశలతో సంబంధాలు చూస్తున్న మాకు జీవన్ ఒకరోజు షాక్ ఇచ్చాడు. ప్రణీతని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టాడు. మేమిద్దరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ముందుకొచ్చిన కొడుకును చూసి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. కానీ కొడుకు సంతోషమే ముఖ్యం, తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అని మాలో మేమే మా మనసులకు సర్ది చెప్పుకున్నాం. ఆ అమ్మాయిని ప్రేమతోనే ఇంట్లోకి ఆహ్వానించాం. కానీ అప్పుడే మొదలైంది అసలు కథ. జీవన్ ఆఫీస్కి వెళ్ళిపోగానే ప్రణీతని కలవడానికి చాలా మంది వచ్చేవారు. మేమేదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే అందరూ కలిసి మమ్మల్ని అవమానించేవారు.
ప్రణీత మంచి అమ్మాయి కాదని కొద్ది రోజుల్లోనే మాకు అర్థమైంది. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకొని మా కళ్ళ ముందే వాళ్లతో రోజంతా గడిపేది. కానీ జీవన్ మేమేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేడు. అసలు ప్రణీత జీవన్తో మమ్మల్ని మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చేది కాదు. ఒకరోజు జీవన్ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికొచ్చాడు. అదే సమయంలో ప్రణీత ఇంట్లో లేదు. అప్పుడు నేను, నా భార్య జీవన్తో ఇలా చెప్పాము, ప్రణీత మంచి అమ్మాయి కాదు నాన్న, చాలా మంది ఫ్రెండ్స్ తన కోసం ఇంటికి వస్తున్నారు, తను విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతుంది, లిమిట్స్ లేకుండా ఫ్రెండ్స్తో ఉంటుంది అని చెప్పగానే జీవన్ కోపంతో, మీరు ప్రణీత గురించి ఇలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు నాన్న. తను చదువుకున్న అమ్మాయి, ఫ్రెండ్స్ ఉంటారు. మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని ప్రణీత మీద నాకు లేనిపోనివి చెప్పి మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారా? నోరు మూసుకొని ఇంట్లో ఉంటే ఉండండి, లేకపోతే మీరిద్దరూ రోడ్డును పడతారు అంటూ మాట్లాడుతున్న జీవన్ మాటలు విన్న అన్నపూర్ణ గారికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొడుకు నుంచి అలాంటి మాటలు వస్తాయని ఊహించని శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణ గారు కంగు తిన్నారు. కొద్ది రోజులకే వాళ్ళకి అర్థమైంది కొడుకు కూడా కోడలితో కలిసి వేరే దారిలో ప్రయాణిస్తూ ఉన్నాడని. జీవన్ కూడా పార్టీలని, పబ్బులని తిరగడం, డ్రగ్స్ తీసుకోవడం, ఇంకా ఏవేవో వ్యవహారాలు చేయడం కొంచెం కొంచెంగా మాకు అర్థమవుతూనే ఉంది. ఒకరోజు ప్రణీత వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికొచ్చారు. అప్పటికే వంట పూర్తి చేసిన అన్నపూర్ణమ్మ గారు అలసటతో తన గదిలో కూర్చునున్నారు. ప్రణీత అన్నపూర్ణ గారి గదిలోకొచ్చి, అత్తయ్య గారు, మా అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళ కోసం మీరు వంట సిద్ధం చేయండి అని చెప్పింది. ఉదయాన్నే చెప్పుకుంటే అందరితో కలిపి చేసేసేదాన్ని కదమ్మా, ఇప్పుడు మన వరకు వంట చేశాను, ఇప్పటికే నేను అలసిపోయాను, ఇప్పుడు మళ్ళీ వంట చేయమని చెప్తున్నావు నువ్వు అన్నారు అన్నపూర్ణమ్మ గారు. నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నారా మీరు? మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఇదిగోండి చికెన్, గబగబా చికెన్ బిర్యానీ చేయండి, ఇంకొక గంటలో వంట రెడీగా ఉండాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి మామగారిని స్వీట్స్ తెమ్మని చెప్పి స్వీట్ షాప్కి పంపించింది. బయట ఎండ బాగా ఉంది, ఈ వయసులో ఆయన్ని అంత ఎండలో బయటికి పంపించడం మంచిది కాదమ్మా అని అన్నపూర్ణ గారు కోడలతో చెప్పినప్పటికీ ఆయన ఇంత ఎండలో బయటకు వెళ్లడం అస్సలు మంచిది కాదు, ప్లీజ్ అమ్మా, ఇప్పుడు ఆన్లైన్లో కూడా స్వీట్స్ డెలివరీ చేస్తున్నారు కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అరగంటలో ఇంటికి వచ్చేస్తాయి, నువ్వు అలా చెయ్యొద్దు, కావాలంటే స్వీట్స్ ఆర్డర్ చేసుకో అన్నారు అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ మాటల్ని ప్రణీత ఏమాత్రం లెక్క చేయలేదు. మామయ్య గారు స్వీట్స్ తీసుకురాగానే మీరు వంట ఫినిష్ చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది మమ్మల్ని పిలవండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల ముందు కూడా అత్తామామల్ని పని మనుషుల్లా చూస్తూ చుల్లకనగా మాట్లాడడం వాళ్ళు భరించలేకపోయారు. సాయంత్రం స్నాక్స్గా మిరపకాయ బజ్జీలు చేయమని ప్రణీత ఆర్డర్ వేసింది. బజ్జీలు చేస్తున్నప్పుడు ఆయిల్ వేడికి సెగకి అన్నపూర్ణ గారి చేతులు బొబ్బలెక్కాయి. ఆవిడ బజ్జీలు చేసే ప్రయత్నాన్ని విరమించుకుని తన గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ప్రణీత చాలా కోపంగా గదిలోకి వెళ్లి అత్తగారిని నానా మాటలు అంది. ఇంట్లో ఖాళీగా కూర్చుని నా భర్త సంపాదన తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు, ఒక్కరోజు నా తల్లిదండ్రులు ఇంటికొస్తే ఓర్చుకోలేకపోతున్నారు, వంకలు చెప్పి వాళ్ళకి కావలసినవి చేసి పెట్టలేకపోతున్నారు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఇంటికి రాగానే జీవన్కి ఏం చెప్పిందో తెలియదు. జీవన్ కోపంతో ఊగిపోయాడు. జీవన్కి ప్రణీత డ్రగ్స్ కూడా అలవాటు చేసింది. ఆ డ్రగ్స్ మత్తులో తల్లిదండ్రుల ప్రేమ అతనికి అస్సలు కనిపించడం లేదు. తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరినీ బయటకు తోసేసి తలుపులేసేశాడు. దిక్కుతోచని స్థితిలో శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణమ్మ గారు రోడ్డు మీదకొచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా జీవన్ రౌడీలతో స్నేహం చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, ఇంకా చాలా చాలా ఇల్లీగల్ వ్యవహారాలు నడిపించడం, ఇవన్నీ చేయడం వల్ల అతనితో పెట్టుకుంటే ప్రమాదం అని చెప్పి శ్రీనివాసరావు గారిని, అన్నపూర్ణమ్మ గారిని సపోర్ట్ చేయకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళకి సహాయం చేయలేరు. ఈ కథంతా వింటున్న రాహుల్ వెంటనే ఒక ఆలోచనకు వచ్చాడు. కానీ శ్రీనివాసరావు గారు కొడుకును పోలీసులకు అప్పచెప్పడానికి ఒప్పుకోలేదు. ఎంతైనా కన్న ప్రేమ, ఆ విధంగా చేయడానికి ఆయన మనసు అంగీకరించలేదు. కానీ రాహుల్ శ్రీనివాసరావు గారికి ఎంతగానో సర్ది చెప్పాడు. జీవన్ చేస్తున్న పనులన్నీ చాలా తప్పుడు పనులు మావయ్య,
మనం వాటిని చూస్తూ కూడా ఊరుకుంటే సమాజానికి ఎంత ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అని నచ్చజెప్పి జీవన్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. జీవన్, ప్రణీత ఇంటికొచ్చే సమయానికి శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణ గారు, జానకి గారు, రాహుల్ వారింటికి వెళ్లి తాళం పగలగొట్టి లోపలికెళ్లారు. అప్పటికే ఇన్స్పెక్టర్ గారు ఎవ్వరికీ కనిపించకుండా సీక్రెట్గా రూమ్లో ఉన్నారు. జీవన్, ప్రణీత ఇంటికొచ్చి తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇంతలో లోపల నుంచి ఇన్స్పెక్టర్ గారు బయటకొచ్చారు. పోలీసుల్ని చూడగానే జీవన్, ప్రణీత భయంతో వణికిపోయారు. ఆ ఇల్లంతా సెర్చ్ చేసిన పోలీసులకి ఆ ఇంట్లో గన్స్, డ్రగ్స్ దొరికాయి. జీవన్ శ్రీనివాసరావు గారి కాళ్ళు పట్టుకొని, నాన్న, నన్ను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటకు తీసుకురా, నన్ను క్షమించు, ఇక నుంచి మాకు బుద్ధొచ్చింది, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని ఏడవడం మొదలుపెట్టాడు. కానీ శ్రీనివాసరావు గారు జీవన్ కన్నీళ్లకు కరిగిపోలేదు. కోర్టులో కొడుకుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి కొడుకు చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడేలా చేశారు. ఇప్పుడు ప్రణీత, జీవన్ తాము చేసిన తప్పులన్నింటికీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కన్న ప్రేమతో కొడుకు చేసిన నేరాలను కప్పిపుచ్చకుండా అన్నింటినీ బయటపెట్టి శిక్ష పడేలా చేసిన శ్రీనివాసరావు గారు చేసిన పని మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.